पूरा लोकल। ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి. సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి, ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని. సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము. సో మాకు దానివల్ల చాలా ఈజీ అయింది మాకు ఆడటం. అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుండే, ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్. అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు. లాస్ట్ టైం కాస్త నర్వస్ ఫీల్ అయిపోయినారు, నేను లాస్ట్ టైం అంతా పర్ఫార్మెన్స్ షూట్ చేయలేకపోయినా అని చెప్పి, కానీ ఈసారి వరల్డ్ కప్ లో మొత్తం మీ పేరే కనిపించింది. సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు, వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా. సో నాట్ అవుట్ వచ్చాను. సీనియర్ టీమ్ లోకి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు పర్ఫామ్ ఎప్పుడు మితాలీది ఆఫ్ కోర్స్, బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము. సో యా, ఎప్పుడు ఆమె ఉంటుంది. సో త్రిష గురించి ఈరోజు ఎంత మాట్లాడుతున్నారు, మీ ఫాదర్ కూడా అంతే ఫేమ్ అవుతున్నారు. మీ ఫాదర్ గురించి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వటం ఇంకా స్పెషల్గా. ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు, ఇట్స్ జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిని పంపొచ్చు. We all are very very happy, and especially మన తెలుగు వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ లో పర్ఫామ్ చేశారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్, అండ్ ఐ థింక్ దిస్ ద సెకండ్ టైం కన్సిక్యూటివ్లీ మనం వరల్డ్ కప్ గెలిచాం. అండ్ త్రిష 2 cups లో ఉండింది, అండ్ షీ బీయింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. కంపేర్డ్ విత్ లాస్ట్ వరల్డ్ కప్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది. యాజ్ ఎ ట్రైనర్ మీ పార్ట్నర్ తను చాలా హార్డ్ వర్క్ చేసింది. తను ధృతి, దే రియలీ వర్క్డ్ హార్డ్, అండ్ డెఫినెట్లీ షీఈ్ ఆల్సో గ్రోయింగ్, అండ్ హర్ గేమ్ కెప్ట్ ఇంప్రూవింగ్. షీఈ్ గెటింగ్ మోర్ స్ట్రాంగర్. అండ్ ఐ థింక్ మీరు అన్నట్టు లాస్ట్ టైం కంటే మా టీమ్ ఈసారి చాలా అన్ని డిపార్ట్మెంట్స్లో ఇస్ వెరీ స్ట్రాంగ్. సో వీ యాక్చువల్లీ డామినేటెడ్ ద సైడ్స్ దిస్. డెఫినెట్లీ అండి. ఐ మీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇట్ వాస్ స్పెషల్. I think continuously when you get 2 cups back to back, and this is more special than the first one, so I'm always very very proud of it. Chala committed player sir. Tanu whatever she does, I mean tanu eppudu she's someone who's already always contributed to the team, and team player kuda, and I'm sure she's very 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 talented, and I am very sure, I think we're going to see her also do really good for the country in future. Any suggestions? I think sir, WPL coming up, we don't need to really tell anybody now to take women's cricket. There are a lot of people who's already into this sport, and when can we say Trisha is the senior? Soon. I think the ladder is already done. She's got her road map, the way she's performed in this tournament. Very sure maybe within, you never know, the sport is like that, you perform and you get a call overnight as well, and we all want her to be there.